ఇగో రిస్ట్ బ్రాండ్స్ సీలే తీయలేదు. జిమ్ బ్యాగ్ తీసుకున్నా. ఈ భూమి మీద లేజీ పర్సన్ నేను తప్ప ఇంకెవరు ఉండరు అనుకుంటా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను 6 మంత్స్ బ్యాక్ జిమ్ స్టార్ట్ చేసిన. సో ఎందుకు స్టార్ట్ చేశానంటే మంచి బిల్డ్ చేద్దాం, పీకేద్దాం, పొడిచేద్దాం అని అయితే స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు చూస్తేనేమో అసలు కన్సిస్టెన్సీ లేదు, పాడలేదు. ఇంకా జిమ్‌కి వెళ్దామని నేను పీకుడు మునగానిలాగా అన్నీ తీసుకున్నా. జిమ్ బ్యాగ్ తీసుకున్నా, అవన్నీ చూపిస్తాను మీకు చూడండి. ఇగోండి జిమ్ బ్యాగ్ తీసుకున్నా. ₹300 ఫ్లిప్‌కార్ట్ నుండి. ఓట్స్ నానబెట్టుకోవడానికి ఎయిర్ టైట్ కంటైనర్స్ 2 తీసుకున్నా. ఇగో రిస్ట్ బ్రాండ్స్ ₹300 మీషో నుండి తీసుకున్నా. ప్రోటీన్ షేకర్ 200 ఫ్లిప్‌కార్ట్ నుండి తీసుకున్నా. ఇవే కాదు ఇంకా ఉన్నాయి చూడండి. ఆగండి. ఇగో ఇవి చూడండి ఎట్లుందో. అవతారం చూడండి, అల్మారా అవతారం. బట్టలు ఎట్టంటే అటు పడేసిన. అంత లేజీ పర్సన్ అనమాట. సో దాని గురించి పక్కన పెడితే ఇగో పీ ప్రోటీన్ ఇది ₹1000కి తీసుకున్నా. ఒమేగా ఫిష్ ఆయిల్ ఇది 2 డేస్ వాడిన తర్వాత స్టమక్ అప్సెట్ అయింది. తర్వాత నుంచి మానేసిన. ఇదిగోండి మెగ్నీషియం మంచిగా స్లీప్ పడుతుందని చెప్పి మెగ్నీషియం తీసుకున్నా. సో క్రియేటిన్ కూడా బ్లడ్ టెస్ట్ కోసం ఆగిన అనమాట. సో ఇప్పటి వరకు ఇది సీలే తీయలేదు. కావాలంటే చూపిస్తున్నా అండి. ఇగో సీలే తీయలేదు, అలానే ఉంది ఇప్పటి వరకు. సో బ్లడ్ టెస్ట్ కంప్లీట్ అయినాకనే సీల్ తీద్దామని చెప్పి ఆగిన. ఇది ఇది పరిస్థితి. ఈ గందరగోళం చూడండి. అసలు ఎవరన్నా పెట్టుకుంటారా ఇట్లా? ఇంత మెస్సీగా ఎవరన్నా పెట్టుకుంటారా? ఇదే కాదు, నేను జిమ్ స్టార్ట్ చేయకన్నా ముందు నేను జిమ్ సెట్ తీసుకున్నాను అనమాట. 3000 పెట్టి పీవీసీ మెటీరియల్ చూపిస్తున్నా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక డంబుల్, ఇది ఒక డంబుల్, ఇక్కడ ప్లేట్స్ అన్నమాట. ఇవేమో వంట బండ కింద మూలుగుతున్నాయి అవి. చూసారు కదా, అది పరిస్థితి. జిమ్కి వెళ్ళి పీకేద్దాం, పొడిచేద్దాం అనుకుంటా, కన్సిస్టెన్సీ ఉండదు, పాడు ఉండదు. సో ఇప్పటి నుంచి అన్న కన్సిస్టెన్సీగా వెళ్ళి పుట్టా బట్ట అన్ని తగ్గిద్దామని ఫిక్స్ అయినా. చూద్దాం ఇది ఎంత వరకు అవుతుందో. ఇంత లేజీగా ఉండడం నేనేనా లేదంటే ఎవరైనా ఉంటారో నాకైతే తెలియదు. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి.